చాలామంది కపుల్స్ అడుగుతూ ఉంటారు, అంటే ఐయుఐ ఎవరికి, అంటే ఎవరు చేయించుకుంటే బాగుంటుంది అని. సో ఐయుఐ ట్రీట్మెంట్ అనేది మేజర్గా స్పర్మ్ ఇష్యూస్ ఉన్న కపుల్కి అయితే బెటర్గా వర్క్ అవుతుంది. అంటే మొటిలిటీ ఇష్యూస్ కానివ్వండి, కౌంట్ ఇష్యూస్ కానివ్వండి, ఆర్ న్యాచురల్గా ట్రై చేయలేకపోతున్న కపుల్కి కూడా ఐవీఎఫ్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఆర్ ఇప్పుడు లాంగ్ అంటే హస్బెండ్ ఎక్కడో ఉన్నారు అండ్ వైఫ్ ఈజ్ హియర్, చాలా టైం అయిపోతుంది, అలాంటి కపుల్కి కూడా స్పర్మ్స్ ఫ్రీజ్ చేసుకొని వీ డూ ఐయుఐ. సో ఐయుఐ అనేది ఇట్ కమ్స్ ఇన్ టు ఓన్లీ స్మాల్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్కి చేస్తేనే దాని రిజల్ట్ బెటర్గా ఉంటుంది. అదేవిధంగా 10 to 20% ఆఫ్ ద టైమ్స్ అసలు ఏ రీజన్ లేదు, అంటే చేసుకున్న బేసిక్ టెస్ట్లు అన్నీ బాగున్నాయి, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్వి అన్ని పారామీటర్స్ బాగున్నాయి, బట్ స్టిల్ కన్సెప్షన్ అవ్వట్లేదు. అలాంటి కపుల్కి కూడా ఐవీఎఫ్ ఇస్ అడ్వైజబుల్. ఎందుకంటే కొన్నిసార్లు యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అంటాం, సో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కూడా కన్సెప్షన్ అనేది జరగదు. సో అలాంటప్పుడు ఐయుఐ చాలా బెటర్గా వర్క్ చేస్తుంది.